నిర్గమాకాండం 27వ అధ్యాయం 21వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండం 27వ అధ్యాయం 21వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. సాక్ష్యపు మందస్సు ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారంలో అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. ఇరవై వచనం కూడా చదువుతాం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపం నాకు దంచి తీసి నత్యం ఒలివల నూనె తేవలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించును. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం అందరికి కలిసి చదువుకుంటారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం అందరికి కలిసి చదువుతాం. ఈ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ రాత్రి వేళ మరొకసారి మీ పాదముల చెంత కనపడడానికి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందములు. చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆస్వాదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసులను, దయగలిగినటువంటి తండ్రి, మీ మాటలు మీరే నీ ప్రజలకు వినిపింపచేయబడినట్లు నన్ను సంపూర్ణంగా ఖాళీ చేయము, మరుగు చేయము. మీ రక్త ప్రోక్షణ క్రిందికి మరొకసారి నన్ను నేను తెచ్చుకుంటుండగా నన్ను ప్రతిష్ఠించుము. నన్ను పవిత్రపరిచి యజమానుడు వాడుకుంటే అర్హమైన పాత్రగా, మీ నోటి బూరగా, మీ చేతిలో సాధనంగా మాత్రం వినియోగించుము. ప్రభా, మీరే నాతో మాత్రం మాట్లాడుతురము. చేరి వచ్చిన బిడ్డలు వారి ఆత్మీయ స్థితిగతులు మీరు ఎరుగుదురు తండ్రి. వారి అక్కడి కొలది వారికి హెచ్చరిక, ఆదరణ, క్షమాభివృద్ధి కలుగునట్లుగా మీ వాక్యం బహుతేటుగా, స్పష్టంగా, ధారాళంగా వినిపింపచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నిమిత్తం నిష్ప్రయోజకమైన దాసునైన నన్ను మీ సెలవు చాటును మరుగు చేసి వాడుకొనుము. కూడి వచ్చిన ప్రజలు వారి హృదయాలను కూడా మీరు సిద్ధపరచుము తండ్రి. మంచి నేలను విత్తబడిన విత్తనమును పోలి మీ మాటలు వారి హృదయాల్లో నాటబడినట్లు, తద్వారా తగిన కాలంలో ఫలింపులోనికి రాగలిగినట్లు కృప చూపమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ దయగల హస్తాల్లో అప్పచెప్పుకుంటూ మీ మెండైన దీవెనలు కోరుతూ నిత్యత్వం కొరకు నిలిచుండే పరిచర్య ఈ దినం నెరవేర్చుకోవటంలో సహాయపడమని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. నా జ్ఞాపకం ఉన్నంత వరకు గతసారి బైబిల్ పట్టణంలో మనం చూసిన విషయం, ఈ దీప వృక్షము పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులను గూర్చినటువంటి వెలిగింపు మనకిస్తుంది. అది దీప వృక్షాన్ని గురించి మాత్రమే కాక సముఖపు రొట్టెల బలను గురించి, ధూప వేదికను గూర్చిన వెలిగింపు మనకిస్తుంది అన్న విషయము మనం ధ్యానం చేసినట్టుగా నాకు గుర్తు. ఆ తర్వాత మన
మనం కలుసుకోవటంలో చాలా గ్యాప్ వచ్చింది. సరే, ఈ దీపవృక్షం యొక్క ప్రాముఖ్యమైనటువంటి కర్తవ్యం వెలిగివ్వడం. కనుక ఆ వెలిగింపును గురించినటువంటి సంగతులు మరికొన్ని రాత్రి మనం చూస్తాం. ప్రత్యక్ష గుడారంలోని ప్రతి వస్తువు కూడాను మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఉన్నాయి. ఆ వస్తువులు ఆయన గుణగణాలని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. ఆయన ఎటువంటి వాడో, ఆయన ఏం చేస్తాడో, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్న విషయాలు ఆ వస్తువులను ఆలోచించడం ద్వారా మనకు బోధపడుతుంది. ఈ ప్రతి వస్తువు కూడాను మనం ఎలా జీవించాలి అన్నదానికి అది మాదిరిగా కూడా మనకు కనపడుతుంది. మాలో చెప్పుకోవాలంటే యేసుప్రభువు వారి యొక్క వ్యక్తిగత జీవితం మనం అనుకరించడానికి యేసుప్రభువు వారి యొక్క వ్యక్తిగత జీవితం మనం అనుకరించడానికి అది మనకు మాదిరి అయినటువంటిది. కనుక అన్ని విషయాల్లో కూడా మన ప్రభువును మనం పోలిన వారిగా నడుచుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. స్వయంగా యేసుప్రభువు వారు చెప్తాడు కదా, యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగును అని. అదే యేసుప్రభువు వారు మత్తయి సువార్త 5:14 చెప్తాడు, మీరే లోకమునకు వెలుగు. కనుక ఆయన ఏ రీతిగా వెలుగుగా ఉన్నారో మనం కూడా ఆ రీతిగా వెలుగుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. వెలుగుగా ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలనేది ప్రభు యొక్క ఆశయం ఉంది. మరి నిజంగా వెలుగుగా ఉన్నాము లేక వెలుగు సంబంధులుగా ఉన్నాము అన్నదానికి రుజువులు ఏంటి? ఆ వెలుగు ఏం చేస్తుంది? ఆ వెలుగు చేసే పనులే మనం కూడా చేయాలి కదా. ఆ రుజువులు మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా ఈ వెలిగించబడిన జీవితం దేని గురించి మాట్లాడుతుంది చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం అందరికి కలిసి చదువుతాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. కనుక 7 దీపములు దేవుని యొక్క 7 ఆత్మలు అని చెప్పబడుతుంది. 7 ఆత్మలంటే ఆయనకి 7 ఆత్మలు ఉంటాయని కాదు. 7 అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది. కనుక ఈ దీపము లేక ఈ వెలిగించే జీవితం మొదటిగా దేంతో పోల్చబడుతుందంటే దేవుని యొక్క సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఇంకా మాలో చెప్పుకోవాలంటే ప్రభు యొక్క ఆత్మచేత, ఆ 7 ఆత్మచేత నింపబడిన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తాం దేవుని 7 ఆత్మలు అనేటువంటి మాట. కనుక నింపబడిన జీవితం అనేది ప్రాథమికంగా మనం వెలుగుచున్నాము, మనలో ఉన్న దీపం వెలిగించబడింది, వెలుగుతూ ఉంది అన్నదానికి సూచన అని చెప్పుకోవచ్చు. 1 తెస్సలోనికై 5:19 మనందరికీ తెలిసిన విషయమే. ఆత్మను ఆర్పకుడి అన్నాడు. అందుకే అక్కడ ఆత్మ ఒక దీపంగాను, అది వెలుగుచున్న దీపంగాను మనకు చూపించబడుతుంది. దాన్ని మనం ఆర్పకూడదు అన్నటువంటి ఆజ్ఞ మనకు ఇవ్వబడుతుంది. కనుక దేవుని ఆత్మ చేత నింపబడేటువంటి అనుభవం అనేది మన జీవితంలో మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం అందరికి కలిసి చదువుతాం.
ఎఫెసీ 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. సో ఆత్మపూర్ణులుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో అక్కడ ఆత్మపూర్ణుడైనటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చూస్తాం. ఎవరు? స్టెఫెన్ గురించి. అతడు ఆత్మపూర్ణుడైండని. చదవండి అన్నమాట. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. దానికి ముందు ఉంటుంది చూడండి, 2వ వచనం, 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 5వ వచనం చదవండి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. చాలు. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. ఈ స్టెఫెను దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ వచ్చినప్పుడు 10వ వచనం, మాట్లాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయి. అతన్ని ప్రేరేపించిన ఆత్మ. ఇప్పుడు చదవండి 15వ వచనం. అందరికి కలిసి చదువుతాను. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి. దేవదూత ముఖం ఎట్లుంటుంది? డిమ్ముగా ఉంటుందా, ప్రకాశిస్తుంటుందా? అంటే ఆ రీతిగా ప్రకాశించడానికి, స్టెఫెన్ ముఖం ప్రకాశించడానికి, దేవదూత ముఖంలాగా తన ముఖం కనపడడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు. కనుక మనలోని వెలుగు లోకం చూడాలి, మనలో ఆ వెలుగును లోకం చూడాలి, ఆ ప్రకాశాన్ని లోకం చూడాలి అనంటే నింపబడినటువంటి అనుభవం అనేది మనకు అవసరం. ఎంతగా నింపబడాలి? దేవుని 7 ఆత్మలు అంటే పరిపూర్ణత, సంపూర్ణత. అసంపూర్ణమైన ఆత్మ యొక్క నింపుదల మన జీవితంలో కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎలా నింపబడతాం మనం? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అందరి కలిసి చదువుతాం. కొలసీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయుచు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆత్మపూర్ణులయుండుడి అనేటువంటి మాట వాడాడు. ఇక్కడ క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీలో నివసింపనీయుడి అని వాడుతున్నాడు. ఓ మాలో చెప్పుకోవాలంటే ఆత్మే వాక్యము, వాక్యమే ఆత్మ అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఆత్మచేత నింపబడ్డామని అంటే అర్థం ఏంటి? వాక్యం చేత నింపబడేటువంటి అనుభవం అనేది ఉండాలి. వాక్యం 2 చోట్ల నింపబడుతుంది. ఎక్కడెక్కడ? మొదట తలలో నింపబడుతుంది, ఆ తర్వాత హృదయంలోనికి వస్తుంది. చాలామందికి తలలో ఉంటుంది కానీ ఎక్కడ ఉండదు, హృదయంలో ఉండదు. నింపబడేటువంటి అనుభవం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మనకు దేవుడిచ్చిన ఈ జ్ఞానం, వాక్య జ్ఞానాన్ని హృదయంలోనికి తీసుకోవటం. అంటే విధేయత చూపటానికి మనం ఇష్టపడడం.
దేవుని వాక్యాన్ని ఎంత మనం గ్రహిస్తామో, ఆ వాక్యానికి ఎంత మనం విధేయత చూపుతామో అన్న దాని మీద మన ఆత్మ నింపుదల ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తలజ్ఞానమే ఆత్మ నింపుదల అని అనుకుంటే మనందరికంటే సైతాను ఆత్మ నింపుదల కలిగిన వాడని చెప్పాలి. ఎందుకు చెప్పండి? వాడికి తెలిసినంత వాక్యం మనకు తెలియదు. అది టోటల్ బైబిల్ కంటతొచ్చు వాడికి. ఆత్మీయుడు అందమ్మా, దేవుని వాక్యం తెలుసు కానీ దానికి విధేయత చూపించు. అందుకే యాకోబు రాస్తే ఏమంటాడు? కేవలం వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారై ఉండాలి. దినాల్లో వచ్చిన చిక్కంత ఏంటంటే దేవుని వాక్యం మనకు తెలియక కాదు, దేవుని వాక్యం మనం ఎరుగుదాం, దేవుని వాక్యం మనకు కంటత. కొన్నిసార్లు అధ్యాయాలు కూడా మనం కంటత పెడతాం. కానీ విచారకరమైన విషయం ఏంటంటే వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం దాన్ని మనం అన్వయించుకోకపోవటం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ లోపల ఉన్న దేవుని వాక్యమే వెలుగైందిగా కనపడింది. అందుకే స్టెఫెను మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏం మాట్లాడాడు? తను ఏం మాట్లాడాడు? వాక్యం మాట్లాడాడు. ఆత్మపూర్ణుడైనటువంటి స్టెఫెను మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని వాళ్ళు ఎదిరించలేకపోయారు. ఎవరు ఈ మనుషుడు ఇలా మాట్లాడుతున్నాడని తన ముఖాన్ని చూసినప్పుడు దేవదూత మొక్కలాగా కనపడింది. కనుక వెలిగింపుతో కూడిన జీవితం మొట్టమొదటిగా మన దేవుని ఆత్మచేత నింపబడినటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది వింటున్నామో, ఏది మన మనసులో చేరుతుందో ఆ మాటలు మన హృదయంలోనికి తీసుకోవటం, దాన్ని అన్వయించుకొని ఆ ప్రకారంగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం అందరికి కలిసి అవుతాం. ఎఫెసీ 5వ అధ్యాయం 13వ వచనం అందరికి కలిసి చదువుతాం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. రెండవదిగా వెలిగించబడిన మన దీపాలు వెలుగుతున్నాయి అన్నదానికి రెండవ నిదర్శనం ఏంటంటే, వెలుగుకున్న మరొక లక్షణం ఏంటంటే సమస్తాన్ని ఖండిస్తుంది, సమస్తాన్ని ఖండిస్తుంది. కనుక ఈ వెలుగు దేన్ని ఖండిస్తుంది చెప్పండి? మంచిని ఖండిస్తుందా, చెడుని ఖండిస్తుందా? దేన్ని ఖండిస్తుంది? సమస్తాన్ని ఖండిస్తుంది అంటే మంచిని ఖండిస్తుందా, చెడుని ఖండిస్తుందా? ఖండించబడుట అని అంటే అర్థం ఏంటంటే వేరు చేయబడుట అని అర్థం. వేరు చేయబడుట అని అర్థం కదా. దేన్నైనా మనం ఖండించినప్పుడు ఏమవుతుంది? రెండు భాగాల్లో అవుతుంది, వేరు చేయబడుతుంది. వెలుగు చేసే పని ఏంటంటే మేలు కీడులను, చెడుగు మంచిలను ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. ఒకవేళ దుష్టులు కానీ, చెడిపోయిన వాళ్ళు కానీ, అపవిత్రులు కానీ మన మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయబడాలి చెప్పండి? వాళ్ళు ఖండించబడుతూ రావాలి. వాళ్ళు అంటే మనతో స్నేహం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా అనిపించదు లైఫ్, మనతో ఎంబరేజింగ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు చెప్పండి? ఎందుకు? యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు కలిసి చదువుతాను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించేది. దుష్కార్యం చే ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తుండైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు మనం స్నేహిస్తున్నటువంటి ప్రజలు
ఉంటే మనతో ఉండాలి, లేకపోతే పారిపోవాలి. ఎప్పుడు మనతో ఉంటారు, ఎప్పుడు పారిపోతారు. వెలుగులో తమ జీవితాలు బయలుపరచబడినప్పుడు, వారి పాప సంబంధమైన జీవితం బయలుపరచబడినప్పుడు దాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళేమో మనతో ఉంటారు. ఒకవేళ దాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతే వాళ్ళు ఏమవుతారు, మనల్ని ద్వేషిస్తారు, మన యుద్ధ నుండి పారిపోతారు. ఇది జరుగుతుందా అని మనం ఆలోచించుకోవాలి. దీపం నిజంగా వెలుగుతుంటాయి. ఉదాహరణకు చూడండి, యోహాను సువార్త 5:35 యోహాను గురించి రాస్తూ అంటాడు, అతడు ప్రకాశించుచు మండుచున్న దీపం అయినట్టుండే. మీరు అతని వెలుగులో కొంతకాలం ఉండుటకు ఇష్టం. వెలుగులో ఉండటానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, వెలుగును ద్వేషించినటువంటి వారు కూడా ఉన్నారు. కనుక నీతో ఉండేవాళ్ళు వాళ్ళు నీతిమంతులై ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మనం వెలుగుతున్నాము అన్న దానికి రుజువు ఏంటంటే, మన ఫ్రెండ్స్ అంతా ఎవరుంటారు? మన ఫ్రెండ్స్ అంతా ఎవరుంటారు? మన ఫ్రెండ్స్ అంతా కూడా వెలుగు సంబంధంలో ఉంటారు. చీకటి సంబంధులు కూడా మనకు జిగిరి దోస్తులు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? మనలో వెలుగు లేదు అని అర్థం. వెలుగు ఏం చేస్తుంటుంది? ఎంతసేపు వాళ్ళు చేసే పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటుంది, ఎంతసేపు వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపిస్తూ ఉంటుంది. యేసుప్రభువుని ఎందుకు ద్వేషించింది లోకం? తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వారు వెలుగునందుకు రాలేదు, ఆయన ద్వేషించారు. రాత్రి మనల్ని మనం పరిశీలించుకోవాల్సింది ఏమిటంటే, ఇంగ్లీష్లో చెప్తారు కదా ఒక సామెత, టెల్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ. కదా, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ ఎవరో నేను చెప్తాను. మన స్నేహితులు ఎవరో ఒకసారి మనం చూసుకోవాలి. మరి నిజంగా నీ దీపం వెలుగుతూ ఉంటే, దీపానికి ఉన్న లక్షణం ఏంటంటే వెలుగు సమస్తాన్ని ఖండిస్తుంది, అపవిత్రతను ఇష్టపడదు, పొరపాట్లను ఇష్టపడదు, చీకటితో రాజీ పడదు. వెలుగున్న చోట వెలుగే ఉండాలి, కానీ చీకటి ఉండటానికి వీలు లేదు. అది చీకటిని పారద్రోలుతుంది, చీకటి వెలుగును ద్వేషిస్తుంది. కనుక నిజంగా మనం వెలిగించబడిన వారమైతే మన స్నేహాలు వెలుగు సంబంధులతోనే ఉంటాయి. 16వ కీర్తన 3వ వచనంలో భక్తుడైన దావీదు అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. ఎవరు మన శ్రేష్ఠులు? ఎవరు మనకు ఇష్టలైనటువంటి వారు? ఎవరు మన ప్రియ స్నేహితులు? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీపములు వెలుగుచుండనీయుడి. భౌతిక దీపాలు వెలుగుచుండాలి అని అంటే ఆత్మపూర్ణులమై ఉండాలి, దేవుని వాక్యం చేత నింపబడిన వారంగా ఉండాలి, విధేయత చూపే వాళ్ళంగా ఉండాలి. జ్ఞానం కాదు, తలజ్ఞానం కాదు కావాల్సింది, తెలిసిన దానికి మనం బేషరతుగా విధేయత చూపడానికి ఇష్టపడ్డాం. మూడవది కీర్తనలు 43:3 వచనం. 43వ కీర్తన 3వ వచనం అందరికి తెలిసి చదువుతాం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరే చేయము, అవి నాకు త్రోవ చూపును. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపు. వెలిగించబడిన వారు ఎవరి దీపాలు వెలుగుతుంటాయో వాళ్ళు మూడవదిగా ఎట్లా ఉంటారు అని అంటే, వాళ్ళు ఒక గైడ్ లాగా ఉంటారు. దే ఆర్ లైక్ గైడ్. ఇంకా మాలో చెప్పుకోవాలంటే వారి జీవితాలు ఇతరులకు త్రోవ చూపేగా ఉంటాయి, మాదిరిగా ఉంటాయి. అందుకే యేసుప్రభువు వారు కూడా అన్నాడు, యోహాను 8:12, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని. సో మనం వెలిగించబడిన వారమైతే మన దీపాలు నిజంగా వెలుగుతూ ఉంటే మనము ఇతరులకు త్రోవ చూపే వాళ్ళంగా మనం ఉంటాం. మత్తయి సువార్త 15:14 చెప్తాడు కదా, గుడ్డివానికి
త్రోవ చూపలేడు. నీలో చీకటి ఉంటే, నీలో అంధకారం ఉంటే, నువ్వు వెలిగించబడిన స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండలేవు. ఇతరుల జీవితాలను ఎంత మాత్రం కూడా నువ్వు నడిపించలేవు. యోబు తన జీవితంలో తన గూర్చి ఏం సాక్ష్యం ఇస్తాడో చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. గుడ్డివారికి నేను కనులనైతిని, కుంటివారికి పాదములనైతిని. యోబు అంటున్నాడు, గుడ్డి వారికి నేను ఎవరినైనాను? వారికి కన్నుల్లాగా అయినాను. అంటే అర్థం ఏంటి? వారిని నడిపించాను, వారికి త్రోవ చూపించాను అని అర్థం. గుడ్డివారికి కన్నుల వలె అయితిని అని చెప్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనంలో ఒక సందర్భం మనం ఎరుగుదినిది. దావీదు అప్పటికి వృద్ధాప్యంలోనికి వచ్చాడు, కొంత బలహీనపడ్డాడు. ఫిలిస్తీని చేతిలో తాను చావబోతున్నప్పుడు అభిషై తన్ను రక్షిస్తాడు. అభిషై రక్షించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు దావీదుతో. ఏమంటారంటే, నువ్వు ఇశ్రాయేలునకు దీపం వంటి వాడవు, నువ్వు ఆరిపోకూడదు, ఇశ్రాయేలుకు నువ్వు దీపం వంటి వాడవు. అంటే అర్థం ఏంటి చెప్పండి? అక్కడ దీపం అంటే ఏం చెప్తున్నారు? రాజు, నాయకుడు, లీడర్ అని అర్థం. సో ఒక లీడర్ ఎలా ఉండాలి? దీపం లాంటి వాడుగా ఉండాలి, ఇతరులను గైడ్ చేయగలిగినటువంటి వాడుగా ఉండాలి. గుడ్డి నాయకులు కాదు కావాల్సింది, ఏ నాయకులు ఉండాలా? వెలిగించబడిన నాయకులు కావాలి. ఎవరో ఒక నాయకులని మనం వాళ్ళ వెంట పోతే ఏమవుతుంది? గుడ్డి వాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు కలిసి కోట్ల పడ్డారంటారు. సో అలా ఉంటుంది మన పరిస్థితి. సో వ్యక్తిగతంగా మన విషయాన్ని తీసుకుంటే మన తర్వాతి తరానికి మనం నాయకులు లాంటి వాడు, మన తర్వాతి తరానికి మనం నాయకులు లాంటి వారు. నువ్వు ఎలా ఉన్నావు? నీ లైఫ్ ఎలా ఉంది? వెలుగేమైనా కనపడుతుందా? నీ జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళు తొట్టిల్లకుండా నడవగలుగుతున్నారా? నువ్వు కూర్చోవడం వాళ్ళకి మాదిరిగా ఉందా? నువ్వు లేవడం వాళ్ళకి మాదిరిగా ఉందా? నువ్వు మాట్లాడడం వాళ్ళకి మాదిరిగా ఉందా? నీ ప్రవర్తన వాళ్ళకి మాదిరిగా ఉందా? నువ్వు వేసే ప్రతి అడుగును వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నీ తర్వాతి తరం. అందువలన మనలో వెలుగు లేకపోతే, వెలిగించబడిన దీపాల్లాగా మనం ఉండకపోతే, మనం ఇతరులకే మాత్రం మాదిరిగా మన జీవితాలను ఉంచుకోలేం. మన మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యత ఇది. అనేకులను మనం నడిపించాలి. నీ వెలుగు, నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు ఎక్కడికి త్రోవ చూపిస్తాయి? నీ పరిశుద్ధ స్థలానికి, టు యువర్ శాంక్చురీ. ఇంకా మామూలు చెప్పాలంటే నువ్వు నివసించే ప్రదేశానికి, పరిశుద్ధుడు ఉండే చోటికి. సో మనలో ఉన్న వెలుగు ఇతరులను ఎక్కడికి నడిపించాలి? శాంక్చురీకి, దేవుడున్న చోటుకి నడిపించాలి. దానియేలు గ్రంథం 12:3 చూడకుండా చెప్తారా? అనేకులను ఎవరైతే దేవుని వైపుకు త్రిపుతారో వారు ఆకాశం అందరి. ఎందుకు నక్షత్రాలతో పోల్చాడు? నక్షత్రాల్లో ఏముంటుంది? వెలుగుంటుంది. ప్రభు చెంతకు త్రిప్పే వాళ్ళని, ప్రభు చెంతకు నడిపించే వాళ్ళని, ఒక గైడ్ లాగా ఉండి ప్రభు చెంతకు తీసుకొచ్చే వాళ్ళని నక్షత్రాలతో ఆయన పోల్చాడు కదా. ఒక గొప్ప నక్షత్రం జ్ఞానులను యేసు ప్రభు చెంతకు నడిపించింది, అవునా కదా? ఆ నక్షత్రం ఉన్న చోటుకు వారు వచ్చినప్పుడు యేసు ఉన్న చోట నక్షత్రము నిలబడింది. అప్పుడు వారు యేసును చూచి అని మనం చదువుతాం. సో మనలో ఉన్న వెలుగు ఇతరులకు మాదిరిగా, ఇతరులను గైడ్ చేసేదిగా, ప్రభు చెంతకు నడిపించేదిగా ఉండాలి. దీన్నే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మన సాక్ష్య జీవితము అని చెప్పుకోవచ్చు.
మన నిజమైన సాక్ష్య జీవితం అనేకులను ప్రభు చెంతకు నడిపిస్తుంది. ఎవరినైనా ఒక్కళ్ళన్నా మనం నడిపిస్తున్నామా ప్రభు దగ్గరికి? ఎందుకు నడిపించలేకపోతున్నామనంటే మనలో ఏ వ్యత్యాసం వాళ్ళు చూడటం లేదు. వాళ్ళల్లో ఉన్న చీకటి మనలో కూడా కనపడుతుంది, వాళ్ళల్లో ఉన్న పొరపాట్లే మనలో కూడా కనపడుతున్నాయి. వాళ్ళ లైఫ్ స్టైలే మన లైఫ్ స్టైలు. వాళ్ళు ఎలా దూకుంటారో మనం అలా దూకుంటాం, వాళ్ళు ఎలా కటింగ్ చేసుకుంటే మనం అలా కటింగ్ చేసుకుంటాం. ఈ మగపిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది ఇది నాకు. ఏం కటింగ్లో అర్థం కాదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎట్లుంటే మనం అట్లా ఉండాలా. వాళ్ళ పోకళ్ళే మన పోకళ్ళు, వాళ్ళ స్టైల్సే మన స్టైల్స్, వాళ్ళ వస్త్రధారణే మన వస్త్రధారణ, వాళ్ళు మాట్లాడే విధానమే మనం మాట్లాడేది. ఏం తేడా కనపడుతుంది వాళ్ళని నిన్ను చూచి ఆకర్షించబడ్డానికి? మనల్ని చూచినప్పుడు వాళ్ళు ఆకర్షించబడాలి. సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉన్నారు, మీరు ఏదో భిన్నంగా ఉన్నారు. అది ఎప్పుడైతే చూస్తారో మనల్ని అనుకరించడానికి వాళ్ళు ఇష్టపడతారు, మనల్ని ఫాలో అవ్వటానికి వాళ్ళు ఇష్టపడతారు. అట్లాంటి ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద పడేటట్టుగా మన జీవితాలు ఉండాలి. ఆ వెలుగు అనేది కనపడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం అది కలిసి చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ వెలుగు దేంతో పోల్చబడుతుంది అంటే మనం చేయవలసిన మంచి కార్యాలతో, సత్క్రియలతో పోల్చబడుతుంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు లేక వారి ఎదుట మీ సత్క్రియలు చూపించండి అని చెప్పాల్సిన చోట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పాడు. కనుక వెలుగు ఇక్కడ మంచితనాన్ని గురించి మాట్లాడుతుంది. ఎఫెసీయుల 5వ అధ్యాయంలో కూడా మనం అదే చదువుతాం. సమస్త విధములైన మంచితనం ఎక్కడ కనపడుతుందంట? వెలుగు ఫలంలో కనపడుతుంది. ద ఫ్రూట్ ఆఫ్ ద లైట్ ఈజ్ గుడ్నెస్. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. సో మనలో కనపడాల్సినటువంటి, నిజంగా మనం దీపాలు వెలుగుతూ ఉంటే, మన దీపాలు వెలుగుతున్నాయి అన్నదానికి మరొక నిదర్శనం ఏంటంటే మనలో మంచితనం కనపడాలి. మంచితనం అంటే ఏంటి? నథింగ్ బట్ గాడ్లీనెస్ అని అర్థం కదా. ప్రభువా నీ మహిమను నాకు చూపించు అని అంటే మోషే ఏమన్నాడు చెప్పండి? నా మంచితనం అంతా నేను నీకు కనపరుస్తాను. దేవుని బిడలంగా మనం మంచివాళ్ళుగా ఉండాలి, కానీ చెడుతనం అనేది మనలో మాత్రం కనపడకూడదు. సాధ్యమైనంత వరకు ఇతరులకు మనం మేలే చేయాలి, కానీ కీడు చేయడానికి మాత్రం మనం ప్రయత్నం చేయకూడదు. యేసుప్రభువు వారు భూమి మీద బ్రతికినటువంటి దినాల్లో, సేవా పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల కాలంలో తన గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటి? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో ఆయన రోగులను స్వస్థపరచుచు, దయ్యములను వెళ్ళగొట్టుచు, సమస్తమైన మేలు చేయుచు సంచరించుచుండెనని మనం చదువుతాం. ఎక్కడికి వెళ్ళినా మేలు చేసేవాడు. మేలు చేయడం అంటే అర్థం ఏంటి అని అంటే అక్కరలో ఉన్న వారికి సహాయపడ్డాడు. అక్కరలో ఉన్న వాళ్ళకి సహాయపడ్డాడు. వాళ్ళ నీడ్ అనేది ఎరిగి, వాళ్ళ అక్కరేంటో తెలుసుకొని అవసరతను మనం తీర్చాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ అక్కరేంటి? రోగాల చేత బాధించబడుతున్నారా? దయ్యాల చేత బాధించబడుతున్నారా? ఆకలి బాధతో ఉన్నారా? వస్త్రహీనులుగా ఉన్నారా? మరి అవసరత ఏంటి మన ఎరగాలి. చెప్పండి, చాలా పర్యాలు మన ఎదురుగా ఉన్న వ్యక్తుల యొక్క అవసరతలు మనకు తెలుస్తాయా తెలియవా?
కానీ మనం ఎలా ఉంటాం చెప్పండి? అతడు చూచి పక్కగా పోయాను, మరొకడు వచ్చాడు, చూచి పక్కగా పోయాడు. వాడికి తెలీదా వాడు పడున్న చోటు, వాడు పడున్న దుస్థితి తెలీదా? అందుకే ఈయనను గురించి చెప్పండి మాట ఏంటంటే మంచి సమరయుడు. మంచి సమరయుడు, తన మంచితనాన్ని వ్యక్తపరిచినటువంటి వాడు. సో వ్యక్తుల యొక్క అవసరతను మనం చూస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా విశ్వాస కుటుంబాలకు చెందినటువంటి వారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. గలతీ 6వ అధ్యాయం 9-10 వచనాలు అందరికీ కలుస్తుంది. మనం మేలు చేయడం విసుకపోయిందము, మనం అలా ఇక మేలు చేస్తేనేని తగిన కాలం పంట కోతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహం అవి చేరిన వారి ఎడలను మేలు చేయుదాము. అందరి ఎడల మేలు చేయాలి, విశేషముగా విశ్వాస గృహానికి చెందిన వారి ఎడల మనం మేలు చేయాలి. తీతుకు రాస్తూ పౌలు అంటాడు, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము ఏర్పరచుకొని వారి కొరకే తను దాన్ని ఏం చేయాల్సి వచ్చింది? అప్పగించుకోవాల్సి వచ్చింది. ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు? సిలువలో ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు అని అంటే తనకు ఒక ప్రజ కావాలి. ఎవరు ఆ ప్రజ అని అంటే సత్క్రియలందు ఆసక్తి గల ప్రజ కావాలా, మేలు చేసే విషయంలో ఆశపడే వాళ్ళు కావాలా, ప్రజల యొక్క అక్కర్లు తీర్చడానికి ఇష్టపడే వ్యక్తులు కావాలి. ఇంకా మామూలు చెప్పాలంటే తనలాంటి మనసు కలిగిన వాళ్ళు కావాలి. యేసుప్రభువులో కనపడినటువంటి శ్రేష్టమైన గుణం ఏదో చెప్తారా? యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా బహుజన సమూహం ఆయన వెంబడించేది కదా. ఆయన కొండ మీదకి పోతే బహుజన సమూహం వచ్చింది, కొండ దిగి వస్తే బహుజన సమూహం, ఆయన ఇంటిలో ఉంటే బహుజన సమూహం, ఆయన అరణ్యంలోనికి వెళ్తే బహుజన సమూహం, ఆయన పట్టణంలో ఉంటే బహుజన సమూహం, ఆయన నదీ తీరానికి వెళితే అక్కడ బహుజన సమూహం. ఎక్కడ చూసినా బహుజన సమూహం ఆయన వెంబడించారు. బహుజన మీరు ఆ భాగాలు చదవండి, పైన కానీ క్రింద కానీ ఒక మాట వాడబడి ఉంటుంది. ఆయన వారిని చూచి కనికరపడి జాలిపడే మనస్తత్వం. వాళ్ళు ఏదైనా అక్కర్లో ఉన్నారంటే చాలు మనసు కరిగిపోయేది. జాలిపడేవాడు, నేను ఎలా హెల్ప్ చేయగలను, వీళ్ళకి ఎలా ఆదుకోగలను, ఎలా మేలు చేయగలను. అందుకే తన దగ్గరికి వచ్చేవాళ్ళని అడిగేవాడు, ఏం చేయాలని కోరుతున్నావు నువ్వు, ఏం కావాలనుకుంటున్నావు నువ్వు. మనం ఈ ప్రశ్న వేయడానికి చాలా జంకుతాం కదా. నేనేం చేయాలని కోరుచున్నావు అని చెప్పండి చూద్దాం, మీకు ధైర్యం ఉంటే. అటు చెప్తే వాళ్ళ దగ్గర నుంచి జవాబు వస్తుంది. ఏం జవాబు? అయ్యా నాది అక్కరండి, అవసరత అండి అంటే, సర్లే నీ కొరకు ప్రార్థన చేస్తాను పో అంటాం మనం కదా. యేసుప్రభు ఆ రీతిగా అనలేదు. ఏం చేశాడు? ఏం చేయాలని కోరుతున్నావు అని అడిగిన తర్వాత వాళ్ళు అక్కర చెప్తే వాళ్ళ అవసరత తీర్చాడు. అరవిందం గారు చెప్పేవాడు, రోగుల దగ్గరికి పోయి ప్రార్థన చేస్తుంటారంట వీళ్ళు. ఏమని? ప్రభా నీ దాసుడు చాలా రోగి అయి ఉన్నాడు, బలహీనుడు అయి ఉన్నాడు, దూతల్ని పంపి అంజూర పండ్లు, యాపిల్ పండ్లు, బత్తాయి పండ్లు అన్నీ పంపించిన ఆయన అని చేస్తారంట. దూతలు తీసుకొస్తారా చెప్పండి? వీళ్ళు మాత్రం ఒక్క చిల్లిగవ్వ కూడా ఖర్చు పెట్టరు. ఎవరు తీసుకురావాలంట? దూతలు తీసుకురా. పరలోకం నుండి అది కూడా మళ్ళా పరలోకంలో బత్తాయి పళ్ళు ఆడు ఉంటాయి చెప్పండి. మన ప్రార్థనలు ఇట్లా ఉంటాయి. కారణం ఏంటంటే దయార్థ హృదయం లేకపోవడం, జాలిపడేటువంటి మనస్తత్వం లేకపోవడం. ఆయన మంచివాడు. తాను బ్రతికిన దినాలన్నిటిలో కూడా మనుషుల అక్కర్లు తీర్చాడు. ఎవరు ఏ అవసరతలు ఉంటే వాళ్ళ అక్కర్లు తీర్చాడు. అదే స్వభావం మనలో కనపడాలి. వెలిగించబడ్డాము అన్నటువంటి దానికి రుజువు ఏంటంటే నీ సత్క్రియలను లోకం చూడాలి.
వాళ్ళు నన్ను మహిమపరచాలి. అబ్బా, ఆ తండ్రి ఎట్లాంటి వాడు, ఆయన పిల్లలు కూడా అలాంటి వాళ్ళేనండి అని వాళ్ళు నన్ను మహిమపరచాలి. కనుక వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుతాం మళ్ళీ ఒకసారి. ఎఫెసీ 5:9-10. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మనం వెలుగు సంబంధాల వలె నడుచుకుంటున్నాం అన్న దానికి మరొక నిదర్శనం ఇక్కడ కనపడుతుంది. ప్రభువునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. ప్రీతికరమైనదేదో పరీక్షించేది దేని కొరకు? ఎందుకు పరీక్షించాలండి? ఆయనకి ఏది ప్రీతికరమైందో ఎందుకు పరీక్షించాలి? ఆయన్ని సంతోషపెట్టేదానికి కదా. తెలుసుకోవడం ఒక ఎత్తు, ఆయనకి ఏమి ప్రీతికరమైంది, ఆయనకి బిర్యానీ ప్రీతికరమైంది అనుకోండి. యేసుప్రభువుకు ప్రీతికరమైంది ఏదో నాకు తెలుసు, ఆయనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం, కానీ నేను ఏనాడు ఒకరోజు కూడా ఆయనకి బిర్యానీ పెట్టలే. ఏం లాభం తెలుసు నీకు? ఆయనకి ఏది ప్రీతికరమైందో తెలుసుకోవడం దేనికంటే ఆయనను సంతోషపెట్టడానికి. సో వెలుగు సంబంధంలో కనబడేటువంటి లక్షణం ఏంటంటే, నా ప్రభు దేన్ని బట్టి సంతోషిస్తాడు, నా ప్రభుకి ఏది ఇష్టం, ఆయన ఏదంటే ఇష్టపడతాడు అని ఆయన మనసు ఏంటో, ఆయన అభిరుచులు ఏంటో, ఆయన టేస్ట్ ఏంటో, ఆయన ఆశలు ఏంటో, ఆయన కోరికలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించి ఆ కోరికలు నెరవేర్చేదాని కొరకు, అవకాశాల కొరకు వెతకటం, అది మనలో కనబడాల్సిన లక్షణం. అసలు ఎప్పుడైనా తన గురించి ఆలోచిస్తున్నామా? నా ప్రభుకి ఏది ప్రీతికరమైంది ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? కారణం ఏంటంటే ఆయనకు మనకున్న రిలేషన్షిప్ని చాలాసార్లు మర్చిపోతున్నాం. అందుకే పౌలు సలహా ఇచ్చాడు, పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు మీరు మంచిదని. ఎందుకంట పెళ్ళి అయినది తన భర్తను ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తుంది. నా భర్తకి ఏ కూర ఇష్టం, ఎట్లా చేస్తే ఇష్టం అని ఆలోచించి అయ్యగారు ఆఫీస్ నుంచి రాగానే రెడీగా తను సంతోషపెట్టేదాన్ని. మరి మన ప్రభుత్వం అనుకున్న రిలేషన్షిప్ ఏంటి? ఆయన విషయంలో ఏమన్నా మీకు ఆలోచన ఉందా, శ్రద్ధ ఉందా? నా ప్రభు ఏం ఆశిస్తున్నాడు, ఆయనకి ఏం కావాలి, ఏమైతే సంతోషపడతాడు ఆలోచిస్తున్నామా? దాన్ని చేసేదాని కొరకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? ఆ ఫలం ఏమైనా ఇస్తున్నామా? ఆ వెలుగు ఫలం అది. శూలం ఇది చెప్తుంది కదండి, ఏమని? నా ప్రియుడు నా ఉద్యానవనమునకు ఎత్తించునుగాక, ఆయన తనకిష్టమైన ఫలాలు భుజించునుగాక. నా ద్రాక్షవనంలో పచ్చి ఉన్నాయి, పండు ఉన్నాయి, నానా రకాలు ఆయన ఏం కోరితే ఉన్నాయి. ఎంత అద్భుతమైన జీవితం అండి ఇది. ఆ ప్రభు మనల్ని దర్శిస్తున్నప్పుడు, మన చెంతకు వస్తున్నప్పుడు, మన ద్వారా సంతృప్తి పడాలని ఆశపడుతున్నప్పుడు, మనల్ని బట్టి ఆయన ఆనందించాలని ఆశపడుతున్నప్పుడు, ఆయన మనసు ఏంటో తెలియకపోతే, ఆయన టేస్ట్ ఏంటో నీకు తెలియకపోతే, ఆయన ఆశలేంటో నీకు తెలియకపోతే, ఆయన ఉద్దేశాలేంటో నీకు ఎరగకపోతే ఎట్లా సంతృప్తి పరుస్తావు ఆయనని? అందరికీ తెలియదు, వెలుగు సంబంధులకు మాత్రమే తెలుస్తుంది ఆయన ఎవరు, ఆయన ఏం కోరుకుంటాడు, ఏం ఆశపడతాడో అనేది తెలుస్తుంది. మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, ఆమె యుద్ధ నుండి అది తీసివేయబడుతుంది. యేసుప్రభు వస్తున్నాడు, యేసుప్రభు వస్తున్నాడు, ఆయనను సంతోషపెట్టాలన్న ఆశ మార్తకు కూడా ఉంది. మార్త ఏమీ యేసుప్రభుని ప్రేమించలేదని కాదు, మార్త యేసయ్యను ప్రేమించింది.
కాకపోతే మార్తకు మరియకున్న డిఫరెన్స్ ఏంటంటే, మార్తకు యేసయ్యకు ఏది ఇష్టమో తెలుసు, మరియకు ఏది ఇష్టమో తెలుసు, మార్తకు ఏమి ఇష్టమో అన్నది తెలియలేదంతే. ఈమెమనుకుందంటే భౌతికంగా మంచి మంచి వంటలు చేసి పెట్టి కడుపు నిండా భోజనం పెడితే యేసయ్య చాలా హ్యాపీగా ఉంటాడేమో అని ఈమె అనుకుంది. మరియకు మాత్రం తెలుసు ఇవన్నీ ఆయన లెక్క చేయడు, మనం పచ్చడి మెతుకులు పెట్టినా తినేసి హ్యాపీగా పోతాడు, కానీ ఆయన పాదాల చెంత కూర్చోకపోతే మాత్రం ఆయనకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకు ఆ పని చేసింది. చివరికి ప్రభు చెప్పాడు, మరియా, మార్త, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల తొందరపడుతున్నావు, నన్ను సంతోషపెట్టాలనే విస్తారమైన పనులు చేస్తున్నావు, కానీ వీటన్నిటి ద్వారా నాకు సంతోషం రాదు. నో మై టేస్ట్, నా కరెంట్ ఎరుగు, నేనేమి ఇష్టపడతానో తెలుసుకో, దాన్ని చేయడానికి పూనుకో, అప్పుడు నువ్వు నన్ను సంతోషపెట్టిన దానిలో. సో వెలుగు సంబంధాలు ఎప్పుడు కూడా ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని తెలుసుకుంటారు, దాన్ని చేయడానికి ఇష్టపడతారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక చక్కని మాట వాడతాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం అందరికి కలిసి చదువుతాను. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితురని ప్రభునందు మిక్కిలి సంతోషించుతుని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు, కానీ తగిన సమయము మీకు. ఇది ఫిలిప్పీలో ఉన్న సంఘం పౌలు విషయంలో వాళ్ళు చేసినటువంటి యోచనను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘం పౌలుని గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. పౌలు యొక్క అక్కర్లు ఏంటి, పౌలు యొక్క అవసరత ఏంటి, ఎలా మనం పౌలుని సంతోషపెట్టాలి అని ఆలోచిస్తూ వచ్చినారు, కానీ పాపం వాళ్ళకి సమయం దొరకలేదంట, ఆపర్చునిటీ దొరకలేదు పౌలుని సంతోషపెట్టేదానికి. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, మీరు నన్ను గురించి యోచన చేయసాగుతారన్న విషయం నాకు అర్థమైనప్పుడు అది నాకు చాలా సంతోషం కలిగజేసింది. నన్ను గురించి ఆలోచిస్తున్నారా మీరు, నా విషయంలో మీకు కన్సర్న్ ఉందా? ఇప్పుడే కాదు పాపం, మీరు ఆలోచించేది ముందు కూడా ఆలోచించారు, కానీ ఏం ఆలోచించారో అది మీరు చేయడానికి మీకు అవకాశము దొరకలేదు, ఇప్పుడు మీకు దొరికింది అంటున్నాడు. అలాగే మన ప్రభు విషయంలో కూడా మనం ఆలోచించడం ప్రారంభిస్తే, ఆయన గురించి యోచించడం ప్రారంభిస్తే ఆ ప్రభు చాలా సంతోషపడతాడు. ఇదే ఫిలిప్పీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో 21వ వచనంలో పౌలు చెప్తాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను గురించి ఆలోచించారు. నిజమైన వెలుగు సంబంధులకు ఈ లక్షణం ఉంటుంది. తమను తాము సంతోషపెట్టుకోవడం కంటే, తమను తాము తృప్తిపరచుకోవడం కంటే, తమ స్వకీయమైనటువంటి ఆశలను నెరవేర్చుకోవడం కంటే వారి ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, ప్రభువుకి ఏది ప్రీతికరమైంది, నేను ఏం చేస్తే ఆయన సంతోషపడతాడన్న విషయంలో ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు ఆయనను సంతోషపెట్టేదానికి అవకాశాలని వెతుకుతారు, దొరకగానే సద్వినియోగం చేసుకుంటారు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం అందరికీ కలిసి, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞ దీపముగా ఉంటుంది, ఉపదేశం వెలుగుగా ఉంటుంది. అంటే మనకు వెలుగు ఏది? దేవుని ఉపదేశమే. మనకు దీపమేది? ఆయన ఆజ్ఞలే. అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన ఉపదేశాలు మనకు దీపం ఎప్పుడవుతుంది? ఎప్పుడవుతుంది? ఆజ్ఞలుగా ఉన్నంత కాలం జరగదు అది. ఆజ్ఞలకి మనం ఎంత విధేయత చూపుతామన్న దాని మీద ఆధారపడుతుంది. దావీదు కూడా అంటాడు కదా, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోగు వెలుగైంది.
సో నిజంగా ఆయన ఆజ్ఞలు, ఆయన ఉపదేశాలు మనకు దీపం ఎప్పుడవుతాయి అని అంటే దానికి మనం లోపడటానికి ఇష్టపడినాం. మీరు చెప్పండి, దేవుని ఆజ్ఞలు మనకు నిజంగా దీపంగా వెలుగుగా ఉన్నాయా? ఎందుకు చాలా పర్యాలు మన త్రోవలు అంధకారం అయిపోతున్నాయి? దిక్కుతోచని పరిస్థితులు ఎందుకు మనకు ఏర్పడుతున్నాయి? మన మార్గాల్లో ఎందుకు వెలుగు ఉదయించడం లేదు? యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి, ఈ వాక్య ప్రకారము బోధించిన ఎడల వారికి ఏం కలగదంట? అరుణోదయం అంటే వెలుగు, డే లైట్. వెలుగు రాదు. దీన్ని బట్టి వస్తుంది అని అంటే వాక్యానుసారమైన బోధ వలన. ఆ వాక్యానుసారమైన బోధ మనం ఎంత విధేయత చూపిస్తామన్న దాని మీద మనకి వెలుగు వస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మన దీపాలు వెలుగుతున్నాయి అన్న దానికి మొదొక నిదర్శనం ఏంటంటే బేషరతుగా దేవుని వాక్యానికి మనం లోబడతాం. బేషరతుగా దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తాం. మనం ఎంత విధేయత చూపిస్తామో అంత వెలిగింపులోనికి మనం వచ్చే ఆస్కారం అనేది ఉంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. అందరికీ కలిసి చదువుతాం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండను. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున. అంటే ఇక్కడ ఏముండాలి చెప్పండి? వెలిగించబడినటువంటి వారు ఏముండాలి? దీపాలు వెలుగుతూ ఉంటే ఏముండాలి? మామూలుగా చెప్పుకోవాలంటే వాళ్ళు ఇతరులను ఆదరించగలిగిన వాళ్ళుగా ఉంటారు. ఇతరుల గాయాలని కట్టగలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇతరులకు స్వస్థత కలిగేటట్టుగా వారి జీవితాలు ఉంటాయి. ఇప్పుడు చాలా గాయపడిన హృదయాలు ఉంటాయి, ఆదరణ లేక ఉన్నటువంటి హృదయాలు ఉంటాయి. మనం ఒకవేళ వెళ్ళి వాళ్ళని కలుసుకుంటే, మనం కాసేపు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ గాయాలు ఏం కావాలి? వాళ్ళ గాయాలు ఏం కావాలి? మానిపోవాలి. వాళ్ళలో ఉన్న హృదయ దుఃఖాలు తొలగిపోవాలి. వాళ్ళ ముఖంలో కనపడుతున్నటువంటి చీకటి ఏం కావాలి? వెలుగు కావాలి. ఆ వెలుగు ఎంత వెలుగు ఉండాలంట? చంద్రుని వెలుగు సూర్యుని వెలుగు లాగా ఉండాలా? సూర్యుని వెలుగు 7 దినాల వెలుగు ఒక్క దినమే వచ్చినట్టుగా ఉండాలంట. మనం ఎవరన్నా గాయపడిన వాళ్ళ దగ్గరకు పోతే చంద్రుని వెలుగు సూర్యుని వెలుగు కాదు కదా, ఆ ముఖాలు ఇంకా కాస్త మాడిపోతాయి కదా. నిజంగా వెలిగింపబడిన వారి జీవితాలు ఎట్లా ఉంటాయనంటే ఇతరులకు ఆదరణించేవిగా ఉంటాయి. వాళ్ళలో ముఖంలో ప్రకాశం కనపడుతుంది. ఏంటక్క నిన్నటిదాకా చాలా బాధపడుతుండే, విచారంగా ఉండేదని, ఏం చాలా హుషారుగా ఉన్నావే, ముఖం భలే ప్రకాశిస్తుంది నీరు అంటున్నారు ఎవరన్నా? పోయి నువ్వు కదా కలిసింది వాళ్ళని. యేసుప్రభు ఎక్కడికి వెళితే అక్కడ ఆదరణ, వాళ్ళలో ఒకలాంటి నిరీక్షణ వచ్చేది, జీవితం మీద ఆశ పుట్టుకొచ్చేది. దేవుని ప్రబలమైనటువంటి మనం ఆ రీతిగా ఉండాలి. యేసుప్రభు అంటాడు కదా, అలసిన వారిని మాటల చేత ఊరడించే జ్ఞానం నాకు ఇచ్చాడు దేవుడు. ఎందుకు అలా ఇచ్చాడు నాకు అని అంటే, ప్రతిరోజు ఎక్కడ నేర్చుకుంటాను నేను? ప్రతి దినమున శిష్యునికి తగిన నోరు ఇచ్చాడు. కారణం ఏంటంటే శిష్యునికి తగిన
చెవులిచ్చాడు, వినుటకు వినుబుద్ధి నాకు పుట్టిస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో ఉంటాడు. ప్రభు ప్రతిరోజు నేర్పిస్తూ ఉన్నాడు, నువ్వు ఇలా మాట్లాడాలి, నువ్వు ఇలా మాట్లాడాలి, నీ నోరు ఇలా ఉండాలి, నీ నోరు ఇలా ఉండాలి. అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఆ మాట వినగానే ఎంత ధైర్యపడి ఉంటుంది, తను ఎంత ఆదరించబడి ఉంటుంది. దేవుని ప్రబలమైనటువంటి మనం ఆ రీతిగా ఉండాలి. వెలిగించబడినటువంటి మనం ఇతరుల జీవితాల్లో వెలుగు తీసుకురావాలి. నిరీక్షణకు ఆధారం లేక చీకటితో వాళ్ళ భవిష్యత్ జీవితం అంధకారమయమైపోయి ఏం చేయాలో దిక్కుతోచక జీవితాల్లో సైతం ఇక ముగించేద్దాము అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిలో సైతం మనం వెలుగు నింపాలి, ఆదరణ తీసుకుని రావాలి, వాళ్ళ గాయాలు కట్టాలి, వాళ్ళు స్వస్థపడేటట్టుగా చూడాలి. అది మన జీవితాల్లో కనపడాల్సినటువంటి మరొక లక్షణం. అందుచేతనే ప్రభు హెచ్చరించేటువంటి విషయం ఏంటంటే, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ దీపాలు వెలుగుచుండనీయుడి. ఈ దీపాలు వెలుగుతూ ఉండేదానికి కొన్ని విషయాల్లో మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, యెషయా గ్రంథం మొట్టమొదటిగా సామెతలు 13వ అధ్యాయం, సామెతలు 13వ అధ్యాయం 9వ వచనం. అందరికి కలిసి చదువుతాం. సామెతలు 13వ అధ్యాయం 9వ వచనం అందరికి కలిసి. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? దీన్ని బట్టి భక్తిగా ఉండాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి. నీతిమంతుల వెలుగు ఏమవుతుంది? తేజరిల్లుతుంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే మన వెలుగే మన నీతి అని చెప్పుకోవాలి కదా. యెషయా గ్రంథం 62వ అధ్యాయం, యెషయా గ్రంథం 62వ అధ్యాయం మొదటి వచనం అందరు కలిసి చదువుకుంటాం. సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను ఊరకుండను, మౌనంగా ఉండను. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. ఇప్పుడు చెప్పండి, మనలో కనపడాల్సిన వెలుగు మన నీతే. నీతి ఏం కావాలి? అంతకంతకు ఎక్కువ కావాలి. ఎంతవరకు అది రావాలి? ఏ పాయింట్ వరకు రీచ్ కావాలి అంటే సూర్యకాంతి వలె. ఇది మీకు జ్ఞాపకం వస్తుందా? పరమగీతములు 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబం అంత అందం కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? సో మనలో ఉన్న నీతి గ్రాడ్యువల్గా ఎక్కువ అవుతూ రావాలి. గ్రాడ్యువల్గా ఎక్కువ అవుతూ రావాలి. ఎంత ఎక్కువ కావాలి అని అంటే సంధ్యారాగం నుంచి సూర్యుని యొక్క వెలుగు వరకు మనం వెళ్ళాలి. ఇప్పుడు ప్రభు కూడా మన విషయంలో అదే ఆశ. ఆయన ఏమంటున్నాడంటే, సియోను నీతి సూర్యకాంతి వల్లే కనపడే వరకు దాని విషయంలో నేను మౌనంగా ఉండను, నేను ఊరికే ఉండను, దానిలో కార్యం చేస్తాను అంటున్నాడు. సో మనలో ఈ డిజైర్ ఉండాలి. ఏ డిజైర్ ఉండాలి? నీతిలో అంతకంతకు. అదే కదా యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పింది, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల. ఏంటి శాస్త్రుల నీతికి పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కావాలంటే వాళ్ళ నీతికి మన నీతికి ఉన్న వ్యత్యాసం ఏంటి? వాళ్ళు వేషధారులా? ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే వాళ్ళ నీతి ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చిన నీతి. మన నీతి వాక్యాన్ని బట్టి వచ్చిన నీతి. ధర్మశాస్త్రానికి వాక్యానికి ఉన్నటువంటి తేడా ఏంటి?
కాదు, స్టాండర్డ్ పెరిగింది. ధర్మశాస్త్రం యొక్క నీతి ఏంటంటే పంటికి పన్ను, ఎవడన్నా నీ పన్ను ఇరుగొడితే వాడి పన్ను నువ్వు కూడా ఇరుగొట్టచ్చు. ఎవడన్నా కన్ను బీకేడంటే నువ్వు కూడా వాడు కన్ను బీకొచ్చు, ఏం తప్పలేదు. అది ధర్మశాస్త్రం నీతి. ఎవడన్నా చెంప మీద కొడితే నువ్వు కూడా చెంప మీద కొట్టచ్చు. కానీ వాక్యం యొక్క నీతి ఏంటి? వాక్యం యొక్క నీతి ఏంటి? వాడు పన్ను ఇరుగొట్టినా, కన్ను బీకినా, చెంపలు వాయించినా గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని చెప్పాలా? అది నీతి. సులభం అంటారా? శాస్త్రుల నీతి కంటే, పరిసయుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల. నరహత్య చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా అది క్రీస్తు వాక్యం. నరహత్య చేయవద్దు అనేది ధర్మశాస్త్రం. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని చూచి కోపపడువాడు నరహత్య చేసిన వాడితో సమానము అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు నరహంతకులు ఎంతమంది లేరు? మనకు పుసుక్కుమంటే వస్తుంది కదా కోపం. ఎందుకు కోపడతామో కూడా తెలియదు, కొన్నిసార్లు రీజన్ ఉండదు. అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తాము కదా. ఎన్ని హత్యలు చేస్తుంటాము దినానికి. నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా అని రాసిన ప్రతి చోట ధర్మశాస్త్రం కంటే రాటిఫై చేశారు, దాన్ని అప్గ్రేడ్ చేశారు, దాని స్థాయిని పెంచాడు. కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేనటువంటి వాళ్ళు ఈ దినాన ఆయన అప్గ్రేడ్ చేసిన వాక్యాన్ని ఎలా నెరవేర్చగలం మనం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసింది. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ఆ మాట గమనించాలి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని ఏం చేశాడు? తన ఆత్మను మనకు ప్రసాదించాడు. ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయిందో దాన్ని దేవుడు చేశాడు. ఎలా చేశాడు అంటే ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు. ఈ దినాన మనం ధర్మశాస్త్రం కంటే హెచ్చైన స్థాయిలో ఉన్న దేవుని వాక్యానికి మనం విధేయత చూపగలము అని అంటే దానికి కారణం ఆయన మనకు ప్రసాదించిన దేవుని ఆత్మ. ఆత్మ సహాయాన్ని ఆ కార్యాలు చేయగలం. ఇవి మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే దేవుని ఆత్మ సహాయం చేత మన నీతిని మనం ఏం చేయాలా? కాపాడుకుంటూ రావాలా. ఆ నీతి అంతకంతకు ఎక్కువతో రావాలి. ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే నీ దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనం. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండినేడల్లా నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండినేడల్లా ఆ చీకటి ఎంతో, నీలో ఉన్న వెలుగుగాన చీకటి అయ్యింది అని అంటే ఆ చీకటి చాలా గొప్పది. అందుకే మనలో ఉన్న ఈ వెలుగు ఏం కాకుండా చూసుకోవాలి? చీకటి కాకుండా, అంటే దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మరొక విషయంలో జాగ్రత్త పడాలంటే ఏ విషయంలో? దేహమునకు దీపము కన్నే. అందుచేత నీ కన్నును జాగ్రత్తగా ఉంచుకోకపోతే
దాని విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోతే, అందుకే ప్రభు ఒక మాట అంటాడు, ఏమని, కన్నులుండి నరకంలో పడ్డం కంటే కన్ను లేకుండా పరలోకంలో పోతే మంచిది. అందుకే ఏం చేయమన్నాడు చెప్పండి, నీ కన్ను నిన్ను అభ్యంతరపడిస్తే పిరికేసే అన్నాడు కన్నును కదా. నిజంగా పెరుక్కున్నారు పోయి మళ్ళా. పెరగడం అంటే అర్థం ఏంటి అంటే అంత హార్ష్గా వ్యవహరించాలి దానితో అని అర్థం. అంత హార్ష్గా వ్యవహరించాలి. మన చూపుల విషయాల్లో మనం జాగ్రత్త పడకపోతే, మన ప్రభు యొక్క కందృష్టి ఎటువంటిది చెప్పండి, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల్లాంటివి కదా. అగ్ని జ్వాలల్లో అపవిత్రత ఏం కావాలి, దహించిపోవాలి కదా, కాలిపోవాలి. మీరు ఏదైనా చెత్త తీసుకొచ్చి అగ్నిలో వేశారనుకోండి, ఏమవుతుంది, చెత్త అట్లాగనే ఉంటుందా, కాలిపోతుందా, కాలిపోతుంది. ఈ చెత్త కూడా దీని లోపల నుంచి లోపలికి రావడానికి వీల్లేదు. ఇక్కడికి రాగానే ఏం కావాలి, కాలిపోవాలి. కాలిపోవాలంటే కళ్ళు ఎట్లుండాలి, కళ్ళు ఎట్లుండాలి, నా కళ్ళు జలమయంగా ఉండాలి, అవునా, ఎట్లా ఉండాలా, అగ్ని జ్వాలల్లాగా ఉండాలి. దుష్టత్వము లేని, దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైన కన్నులు కలిగినటువంటి వాడు. విశ్వాసులమైన మనం కూడా మన కన్నుల విషయాల్లో జాగ్రత్త పడాల్సింది. దేన్ని చూస్తున్నాం, ఏది చూస్తున్నాం, ఎవరికీ తెలియకుండా ఏం ఆన్ చేస్తున్నావు టీవీలో చెప్తున్నా కదా. సడన్గా దొరుకుతూ ఉంటారు మాకు విజిటింగ్ పోయినప్పుడు. పాపం తలుపు తీయగానే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ప్రజలు చెప్పాలన్నా టీవీ ఆఫ్ చేయాలన్నా తెలియదు. ఏం చూస్తున్నాం, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను జాగ్రత్తగా ఉంచుకోకపోతే నీ దేహంలో ఉన్న వెలుగు చీకటి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఒకవేళ అదే చీకటి అయ్యింది అని అంటే నిన్ను బాగు చేసేవాడు ఎవడు ఉండడు. ఆ చీకటి చాలా గొప్పదిగా ఉంటుంది. బీ కేర్ఫుల్ విత్ ఐస్. చిన్నప్పుడు మాకు పాట నేర్పించారు, ఓ బీ కేర్ఫుల్ విత్ ఐస్ what you see, oh be careful little eyes what you see, for the Father up above he is looking down in love, oh be careful little eyes what you see. నా కన్నా నీవు చూచున్నదేమి ఏమి, నా కన్నా నీవు చూచున్నదేమి ఏమి, ఆ పైనున్న యేసు తప్పక చూచున్న కన్నా నువ్వు చూచున్నదేమి ఏమి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. దేహమునకు దీపం కన్నే గనక దాన్ని జాగ్రత్తగా నువ్వు ఉంచుకోకపోతే నీలో ఉన్న వెలుగు చీకటి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కీర్తన కావడం అందుకే చిన్న ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 119 కీర్తన 119 కీర్తన 137 వచనం. 119 కీర్తన 137 క్షమించండి అమ్మా, 37 చదవండి చాలు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఇది మన ప్రార్థన ఉండాలి. దేవుడు మన కన్నులు ఇచ్చాడు దేని కొరకు? దేవుడు మన కన్నులు ఇచ్చాడు దేని కొరకు? చూడటానికే. దేవుడు కనురెప్పలు ఇచ్చాడు దేని కొరకు? మూసుకోవటానికి. అది ఎప్పుడు మూసుకోవాలో తెలియాలా, ఎప్పుడు తెరవాలో తెలియాలా. మాదంతా ఉల్టా ప్రాసెస్ కదా.
ఎప్పుడు మూసుకోవాలో అప్పుడు బాగా తెరుచుకుంటాయి, ఎప్పుడు తెరుచుకోవాలో అప్పుడు మాత్రం కళ్ళు మూసుకుపోతాయి. సరైన అభ్యాసం ఉండాలి మన కనులకు కదా. కనురెప్పలు ఎంత షార్ప్గా ఉంటాయి చెప్పండి, ఎంత షార్ప్గా ఉంటాయి. అసలు మన కంటికి డస్ట్ కూడా కనపడదు, కానీ అది వస్తుంది అని అనుకోగానే కనురెప్ప ఏమవుతుంది, తప్పని మూసేస్తుంది. ఎంత గాడ్ చేస్తూ ఉంటుంది కదా కంటిని. అలా జాగ్రత్త పడకపోతే చాలా ప్రమాదాల్లో పడతాం మనం. నిర్గమకాండం 27వ అధ్యాయం నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చం ఒలివల నూనె తేవలని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించను. అట్లాగనే 21వ వచనం. సాక్ష్యం మందసం ఎదుట ఉన్న తెరకు వెలపల ప్రత్యక్ష గుడారంలో అహరోను అతని కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను. అది ఇశ్రాయేలులకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ. రెండు విషయాలు మనం చూడవచ్చు, నింపబడుట, సవరించబడుట. రెండు విషయాలు, నింపబడుట, సవరించబడుట. మనం మొట్టమొదటి విషయంగా చూసాము ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి అనేటువంటిది ఇట్స్ నాట్ వన్స్ ఫర్ యాక్ట్, ఒక్కసారి జరిగిపోయేటువంటి కార్యం కాదు ఇది. ఒకసారి దేవుని ఆత్మచేత నేను నింపబడ్డాను కాబట్టి ఇంకేం పర్వాలేదు, డోకాలు లేదని అనుకోవడానికి లేదు. డైలీ బేసిస్ మీద నింపబడాలి. ఇప్పుడు మీరు చూడండి, యేసుప్రభువు వారు భూమి మీద తను దినమంతా కష్టపడి సేవ చేసేవాడు, రోగాలు బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు, ఆయన దేహంలో ఉండి ప్రభావం వెళ్ళిపోయేది. రాత్రులు ఎక్కడికి పోయేవాడు? ఎందుకు కూలి వెళ్ళకుండా వెళ్ళాలి? ఇంటికి పోయి శుభ్రంగా పడుకోవచ్చుగా? లేదు, ఫిల్లింగ్ కొరకు. ఫిల్లింగ్, డిశ్చార్జింగ్, ఛార్జింగ్, డిశ్చార్జింగ్. మీ మొబైల్స్ సంవత్సరానికి ఎన్నిసార్లు ఒకసారి ఛార్జ్ చేస్తారు? సంవత్సరంలో ఎన్నిసార్లు ఛార్జ్ చేస్తారు? మనకెంత శ్రద్ధనో దాని మీద కదా. అయిపోతుందేమో, ఏంటి ఛార్జింగ్ అయిపోతుందేమో, 75% ఉన్నా కూడా తీసుకొచ్చి పెడతాం ప్లగ్. మనకి ఎంత ఆశ ఉండాలంటే 100 కనపడుతుండాలా, 99 కనపడుతుండాలా. మంచిదే, ఆ విషయంలో నీకు శ్రద్ధ ఉండడం మంచిదే. కానీ ఈ ఛార్జింగ్ ఎంత చేసుకుంటున్నావు? ఈ ఛార్జింగ్ ఎంత చేసుకుంటావు? కొంతమంది నెలకోసారి చేస్తారు ఛార్జింగ్. ఉంటే కదా లైఫ్. చెప్పండి, దీపాలు ఎందుకు వెలుగుతాయి చెప్పండి? ఎవ్రీడే, ప్రతి దినం ఛార్జ్ అవుతూ ఉండాలి. తెలిసిపోతుంటుంది మనకు డిశ్చార్జ్ అయిపోతుందని. నిజంగా నువ్వు వెలుగు సంబంధం అయితే నీకు అర్థమైపోతుంది డిశ్చార్జ్ అయిపోతున్నాను అన్నసలు. అయిపోతుండగానే పడాలి మళ్ళీ ఎక్కడ? ఆయన పాదాల దగ్గర పడాలి. ప్రభా నన్ను నింపు, నన్ను నింపు, నీ శక్తితో నింపు, నీ ప్రభావంతో నింపు అడగాల. ఈ విషయంలో ప్రతిరోజు కూడా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అహరోనులకు దేవుడు ఇచ్చినటువంటి కట్టడ, తన సంతతి వారికి ఇచ్చినటువంటి కట్టడ, దీపం నిత్యం వెలుగుతుండాలి, ఆరిపోవటానికి వీలు లేదు. అదే జకర్యా 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అక్కడ కూడా దీపస్తంభం కనపడుతుంది, 2 ఒలీవ చెట్లు మనకు కనపడతాయి. జకర్యాని అడుగుతాడు, ఏం కనపడుతుంది నీకు అని అంటే, దీపస్తంభం కనపడుతుంది అయ్యా. మరి ఈ ఒలీవ చెట్లు ఏంటి? నాకేం అర్థం కావట్లేదు, చెప్పు స్వామి అని అంటే, ఆ 2 ఒలీవ చెట్లు దీపస్తంభాన్ని నిత్యం వెలిగించినట్లుగా దాన్ని ఏం చేస్తుంటాయి? నూనె పోస్తూ ఉంటాయి కంటిన్యూస్గా.
ఈ ప్రాసెస్ అనేది మనలో ఎప్పుడు జరుగుతూ ఉండాలి. 21వ వచనం ప్రకారంగా ఆ దీపాలు ఎప్పుడు సవరించబడుతూ ఉండాలి, ఎప్పుడు సవరించబడుతుంది. కొన్నిసార్లు నూనె ఉంటుంది కానీ దీపాలు సరిగా వెలగవు. ఎందుకు అనంటే ఈ ఒత్తులు మసక బారుతుంటాయి. కాలి 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 పైన నెమ్మదిగా ఆ ఒత్తి కాలిపోయి ఆ ఒత్తి మసక బారుతుంది. మసక బారిన తర్వాత అట్లాగనే దాన్ని కత్తిరించకుండా నువ్వు వదిలిపెట్టినావు అని అంటే ఒక పాయింట్కి వస్తే ఆరిపోతుంది. ఆయిల్ లేక కాదు, ఈ మసక బారడం అనేది మన అతిశయ జీవితాన్ని సూచిస్తుంది. చూసావా నేను ఎంత కాలానో, చూసావా నేను ఎంత వెలిగానో, నిన్నటి దినాలు ఎంత ప్రకాశించాను అనుకున్నావు బ్రదర్. కొంతమంది అంతా గత దినాల మీద ఆధారపడుతుంటారు, గతంలో చేసిన సేవ మీద ఆధారపడతారు, గతంలో సాధించిన విజయాల మీద ఆధారపడతారు. బ్రదర్ భక్సింగ్ వారి దినాల్లో మేమండి భలే చేసామండి సేవ, అసలు ఆ సేవతో ఇప్పుడు తీసుకుంటే ఏమీ లేదండి. ఆ దినాల మీద ఆధారపడి చెప్తారు కానీ ఈ దినాన్ని ఎట్లా వెలుగుతున్నావు అనేది కావాలి. ఆ దినాల్లో ఉన్న దేవుడు ఈ దినం లేడా? ఆ దినాల్లో సహాయపడిన దేవుడు ఈ దినాల్లో సహాయపడ్డా? మారిపోయాడు ఆయన? లేదే. వాళ్ళ దీపాలు ఎందుకు వెలిగినాయి, మన దీపాలు ఎందుకు వెలగవు? వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రభు పాదాల మీద పడి, ప్రభు ఏ పాటలు ఉన్నాయ్యా. అందుకే ఏం చెప్పాడు చెప్పండి, దాసుడైనటువంటి వాడు ఏం చెప్పాలంట, ఆజ్ఞాపించబడిన పనులన్నీ చేసిన తర్వాత నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసుడాన్ని, ఏదైతే చేయాలో అదే చేశాను అని చెప్పాలి. ప్రతిరోజు తను తగ్గించుకోవాలి. స్టార్ట్ ఎ డే అఫ్రెష్. ప్రతి దినాన్ని ఈరోజే నా ప్రభువుతో నాకు సంబంధం ఏర్పడింది, ఇవాళే ప్రభు రక్షించాడు నన్ను, ఈ దినమే ఆయన సేవ చేయడానికి నేను పూనుకుంటున్నాను అన్న దృక్పథంతో ఎవ్రీ డే స్టార్ట్ చేయాలి. నీ గత అనుభవం మీద కానీ గతంలో సాధించినటువంటి వాటి మీద కానీ ఆధారపడకూడదు. అవి నీ దీపాన్ని ఆరిపోయేటట్టుగా చేస్తాయి. అహరోను సంతతి వాళ్ళు దీపం నిత్యం వెలుగుతూ ఉంటున్నట్లుగా సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దానిని సవరిస్తూ రావాలా. మన ప్రభు మంచివాడు, మనల్ని ఆ రీతిగా సవరిస్తాడు. ప్రభా నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందునదేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించుము అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలిగితే 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడైన ఆ మనుష్య కుమారుడు నీ దీపం వెలుగునట్లుగా చూస్తాడు, సవరిస్తాడు. గో టు హిమ్, సహాయం అడుగు, ప్రభు నన్ను సరిచేయి, నన్ను సవరించు. ఎక్కడెక్కడ నాలో నేను వెలిగించబడకుండా ఆటంకపరిచే హేతువులు ఏమేమి కలుగుతున్నాయో వాటిని తొలగించు అని యథార్థంగా నువ్వు అడగలిగితే ఆ ప్రధాన యాజకుడు నిన్ను సరిచేస్తాడు, నీ దీపం నిత్యం వెలుగునట్లుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాడు.